బీఎడ్ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించి సెమిస్టర్ వైజ్ ఎగ్జామినేషన్స్ కోసం ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో మీరు బీఎడ్లో మెథడాలజీస్ అయితే చూస్ చేసుకోవడం జరుగుతుంది. ఇఫ్ మీరు వన్ ఆఫ్ ది మెథడాలజీగా సోషల్ స్టడీస్ ఆర్ సోషల్ సైన్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఈ సబ్జెక్ట్లో మీరు ఏ టాపిక్స్ అనేది ప్రిపేర్ అయినట్టయితే బెటర్ స్కోర్ తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనేది బేస్డ్ ఆన్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ ద్వారా ఈ వీడియో అయితే చేస్తున్నాము. సో మీరు ఈ వీడియో పూర్తిగా చూసినట్టయితే మీరు వన్ ఆఫ్ ది మెథడాలజీగా సోషల్ సైన్స్ ఆర్ సోషల్ స్టడీస్ చూస్ చేసుకున్నట్టయితే బెటర్ స్కోర్ తెచ్చుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ సేమ్ టైం సో ఆల్రెడీ మేము ప్రీవియస్లో డిఫరెంట్ వీడియోస్తో పాటు డిఫరెంట్ మెటీరియల్స్ డిఫరెంట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మనకు సంబంధించిన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే రెఫరెన్స్ కోసం టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో అయితే విత్ రిలవెంట్ సబ్జెక్ట్ నేమ్స్ తోటి మీరు సెట్ చేసినట్టయితే మీకు మెటీరియల్ లభించడంతో పాటు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అయితే అందుబాటులో ఉంటాయి. ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా మీరు గ్యాదర్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ప్రజెంట్ మనకు సంబంధించి బీఈడీ సెకండ్ సెమిస్టర్లో మీరు వన్ ఆఫ్ ది మెథడాలజీగా సోషల్ స్టడీస్ ఆర్ సోషల్ సైన్స్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ అయినా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయినా ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకు తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, పాలమూరు, శతవాహన, మహాత్మా గాంధీ, తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించి బీఈడీ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా వేరియస్ యూనివర్సిటీస్ అయితే ఉన్నాయి. మనకు ఆంధ్ర యూనివర్సిటీ కావచ్చు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కావచ్చు, అండ్ తర్వాత శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ కావచ్చు, ద్రవిడియన్ యూనివర్సిటీ కావచ్చు, రాయలసీమ యూనివర్సిటీ కావచ్చు, డిఫరెంట్ యూనివర్సిటీస్ యొక్క సిలబస్ అనేది యాజ్ పర్ న్యూ సిలబస్ ప్రకారం సేమ్ అయితే ఉంది. మీరు రెఫరెన్స్ కోసం అయితే యూజ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. బేస్డ్ ఆన్ మీ యొక్క యూనివర్సిటీ పేపర్ ప్యాటర్న్ బట్టి మనకు క్వశ్చన్ పేపర్ అనేది బోత్ మీడియంలో ఉంటుందా, సింగిల్ మీడియంలో ఉంటుందా అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి. సో మీరు సింగిల్ మీడియం ఉన్నా బోత్ మీడియం ఉన్నా కూడా సో మీకు బోత్ మీడియంలో అయితే మేము ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే డిస్ప్లే చేస్తున్నాము. ఈ టాపిక్స్ అయితే మీరు కేర్ఫుల్గా ప్రిపేర్ అయితే కావాల్సి ఉంటుంది. సో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ బట్టి మనకు లాంగ్ క్వశ్చన్స్ ఇస్తారు, షార్ట్ క్వశ్చన్స్ ఇస్తారు. మాక్సిమం ఆఫ్ ది యూనివర్సిటీస్ లాంగ్ క్వశ్చన్స్ 10 మార్క్స్, షార్ట్ క్వశ్చన్స్ 4 మార్క్స్ ఆర్ 5 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణలో ఉన్న మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతున్నాయి. అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా సమ్ యూనివర్సిటీస్ అయితే ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతున్నాయి. ఎనీవే సో మనకు లాంగ్ క్వశ్చన్స్ నుంచి ఏ టాపిక్స్ ఇంపార్టెంట్, షార్ట్ క్వశ్చన్స్ నుంచి ఏ టాపిక్ ఇంపార్టెంట్ అని మీరు క్వైరీ చేసినట్లయితే ఫస్ట్ మేము ఇక్కడ లాంగ్ క్వశ్చన్స్ అయితే డిస్ప్లే చేస్తున్నాము. సో మీరు వన్ ఆఫ్ ది మెథడాలజీగా సోషల్ స్టడీస్ చూస్ చేసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ ది ఎడ్గర్ డేల్ కోన్ ఎక్స్పీరియన్స్ సంబంధించిన టాపిక్ గురించి అయితే అడిగారు. విత్ రెఫరెన్స్ ఆఫ్ ఎకనామిక్స్ ఆర్ సోషల్ స్టడీస్ ఏదైతే ఉంటుందో దాని రెఫరెన్స్ ద్వారా ఈ యొక్క టాపిక్ అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. తెలుగు మీడియం విద్యార్థులు అయినట్టయితే సేమ్ క్వశ్చన్ అడుగుతారు మనకు. ఎడ్గర్ డేల్ అనుభవాల శంకు గురించి వివరించండి. సో అది మనకు సాంఘిక ఆర్ సామాన్య శాస్త్రానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అని అయితే మనకు క్వశ్చన్ అడగడానికి అయితే మీకు అవకాశం అయితే ఉంటుంది. దీన్ని మీరు ఫోకస్ చేయాలి. తర్వాత డిస్కస్ ది యూజ్ ఆఫ్ ది కమ్యూనిటీ రిసోర్సెస్ ఇన్ టీచింగ్ సోషల్ సైన్స్. సో కమ్యూనిటీ రిసోర్సెస్ అనేవి ఏమేమి ఉంటాయి, అవి సోషల్ స్టడీస్ టీచింగ్కి ఏ విధంగా యూజ్ అవుతాయి, సామాజిక ఆర్ సాంఘిక శాస్త్రానికి సంబంధించి ఈ యొక్క కమ్యూనిటీ వనరులు అనేది ఏ విధంగా ఉపయోగపడతాయి అనే టాపిక్ నుంచి తెలుగు మీడియం విద్యార్థుల క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. సో మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ రెఫరెన్స్ కింద యూజ్ చేయొచ్చు. మేము మ్యాక్సిమం ఆఫ్ ది టాపిక్స్ అని ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ నుంచి కలెక్ట్ చేసి ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే సజెస్ట్ చేస్తున్నాము. తర్వాత మనకు థర్డ్ వన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ పెడగాజికల్ అనాలిసిస్ అండ్ ఇట్స్ ఆస్పెక్ట్స్ అనేది అడగడం జరిగింది. సో పెడగాజికల్కి సంబంధించి అనాలిసిస్ అంటే ఏంటి, దాంట్లో ఉన్న అంశాల గురించి వివరించమని అయితే అడుగుతున్నారు తెలుగు మీడియం విద్యార్థులు. ఆ టాపిక్ అయితే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ప్రొఫెషనల్ డెవలప్మెంట్కి సంబంధించి అండ్ సోషల్ సైన్స్ టీచర్స్కి ఉండాల్సిన ప్రొఫెషనల్ డెవలప్మెంట్ స్కిల్స్ ఏంటి అనేది టాపిక్ ఎక్కువ శాతం అడగడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు అది క్లియర్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. ప్రొఫెషనల్ డెవలప్మెంట్స్ అనేది సో రోల్ ఆఫ్ ది సోషల్ సైన్స్ టీచర్ అనేది కూడా అడగొచ్చు మీకు. ఇఫ్ యు ఆర్ ఏ సోషల్ సైన్స్ టీచర్ సో మీకు ఎటువంటి ప్రొఫెషనల్ డెవలప్మెంట్ స్కిల్స్ ఉండాలి అనుకుంటున్నారు అనేది మీరే నిర్ణయించండి అని కూడా క్వశ్చన్ అడగడం జరుగుతుంది. సో ఆ విధంగా కూడా మీరు రాయడానికి అయితే అవకాశం ఉండాలి. సో ఇక్కడ మనకు తెలుగు మీడియంలో వచ్చేసి సాంఘిక శాస్త్రకు సంబంధించి ఉపాధ్యాయుల వృత్తిపరమైన అభివృద్ధి ఏముండాలి, ఎటువంటి స్కిల్స్ ఉండాలి, ఎటువంటి నైపుణ్యాలు ఉండాలి అనేది అడుగుతారు. తర్వాత మనకు ఏరియాస్ సూటబుల్ ఫర్ ది యాక్షన్ రీసెర్చ్ ఇన్ సోషల్ సైన్స్. సో యాక్షన్ రీసెర్చ్ అంటే ఏంటి, సో అది మనకు సోషల్ సైన్స్లో ఎటువంటి టాపిక్స్కి ఎటువంటి థీమ్స్కి అది వర్కౌట్ అవుతుంది అనే టాపిక్ అయితే అడగడం జరిగింది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. తర్వాత మనకు కంటిన్యూస్ అసెస్మెంట్కి సంబంధించి ఆర్ కంటిన్యూస్ కాంఫరెన్సేషన్ ఇవాల్యుయేషన్కి సంబంధించి నిరంతర మూల్యాంకనం అనేది చెప్పొచ్చు. ఈ టాపిక్ నుంచి మనకు ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్ ప్రతి సెమిస్టర్లో అడుగుతున్న క్వశ్చనే ఖచ్చితంగా మీరు ఫోకస్ చేయాలి. బట్ ఇక్కడ అడిగేది ఏంటంటే మన సోషల్ స్టడీస్ స్టూడెంట్స్ కాబట్టి ఇఫ్ యు ఆర్ ఏ సోషల్ సైన్స్ టీచర్ సో అది మీకు ఏ విధంగా యూటిలైజ్ అవుతుంది, మరి దాన్ని మీరు ఏ విధంగా యూటిలైజ్ చేసుకుంటారు డిఫరెంట్ టూల్స్ ద్వారా అడగొచ్చు అనమాట. తర్వాత మనకు వచ్చేసి ఏంటంటే అసెస్మెంట్ ఇవాల్యుయేషన్ అండ్ 360 డిగ్రీస్ అసెస్మెంట్ సంబంధించి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది పార్ట్ ఇన్ సిసి అని చెప్పుకోవచ్చు. మనకు అసెస్మెంట్ ఇవాల్యుయేషన్ 360కి సంబంధించిన అసెస్మెంట్ అనేది ఏ విధంగా చేస్తారు, ఇఫ్ విద్యార్థులకు సంబంధించి కానీ లేదా ఎంప్లాయ్ యొక్క పర్ఫార్మెన్స్ అప్రైజల్కి సంబంధించి కానీ టీచర్స్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ విషయంలో కానీ ఇవి మనకు యూజ్ అవుతాయి. సో మీరు దాన్ని ఫోకస్ చేయొచ్చు. తర్వాత నీడ్ ఆఫ్ గోయింగ్ బైండ్ ఆఫ్ ది టెక్స్ట్ బుక్ అనేది ఇవ్వడం జరిగింది. పాఠ్యాంశ పుస్తకాన్ని దాటి బోధించాల్సిన అవసరం ఏంటి, దానికి సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంటి, ఇఫ్ యు ఆర్ ఏ టీచర్ బుక్లో ఉన్నది మాత్రమే చెప్తావా, అవుట్ ఆఫ్ ది సిలబస్ కూడా మీరు కవర్ చేయడానికి ప్రయత్నిస్తారా, అంటే స్టూడెంట్స్కి అవగాహన కలిపేయడం కోసం మీరు ఏం చేస్తారు అనే వెర్షన్లో అయితే ఈ టాపిక్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీరు అది ఖచ్చితంగా ఉండండి. సో ఇది ఇంపార్టెంట్, జనరల్గా అడిగేది కాంటెంపరీ ఇష్యూస్లో మనకు
బిఎండ్ ఆఫ్ ది బుక్ టెక్స్ట్ బుక్ అనేది ఖచ్చితంగా కవర్ చేయమంటారు. మీరు ఆ టాపిక్ గురించి ఖచ్చితంగా అయితే చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ డిజిటల్ అండ్ ఆన్లైన్ రిసోర్సెస్ సంబంధించి సోషల్ టైం టీచింగ్లో ఎటువంటి రిసోర్సెస్ అనేవి మనకు అందుబాటులో ఉంటాయి. సో ఇఫ్ యు ఆర్ ఏ సోషల్ సైన్స్ టీచర్, సో మీరు డిజిటల్ అండ్ ఆన్లైన్ రిసోర్సెస్ని స్టూడెంట్స్కి ఏ విధంగా స్పెసిలేట్ చేస్తారు, వాళ్ళకి ఏ విధంగా షేర్ చేయడం జరుగుతుంది, వాటిపైన అవగాహన ఏ విధంగా కల్పిస్తారనే టాపిక్ గురించి కూడా క్వశ్చన్ అడుగుతారు. సో మీరు ఆ పైన అయితే మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సమ్ టైమ్స్ మనకు ప్రింటెడ్ నాన్ ప్రింటెడ్ రిసోర్సెస్ అని కూడా అడుగుతారు. ఆ టాపిక్ని కూడా మీరు కవర్ చేయాలి. సో ఇక్కడ బ్లూ ప్రింట్ ప్రిపరేషన్కి సంబంధించి సో టాపిక్ అయితే అడిగారు. ఇఫ్ యు ఆర్ ఏ సోషల్ సైన్స్ టీచర్, కరికులం డెవలప్మెంట్ అనేది ఉంటుంది. సో కరికులం డెవలప్మెంట్ ఆర్ బ్లూ ప్రింట్ అనేది దాన్ని మీరు ఏ విధంగా డెవలప్ చేస్తారు, ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు అనేది క్వశ్చన్ అయితే అడుగుతారు. స్కిల్స్ అండ్ కాంపిటెన్సీస్ సంబంధించి ఆఫ్ ఏ సోషల్ సైన్స్ టీచర్, సోషల్ సైన్స్ టీచర్స్కి ఉండాల్సిన నైపుణ్యాలు ఏంటి, ఎటువంటి నైపుణ్యాలు ఉండాలి యాజ్ ఏ సోషల్ సైన్స్ టీచర్గా. సో తనకు సంబంధించి హిస్టారికల్గా ఏమి ఉండాలి, అబ్జర్వేషన్ స్కిల్స్ ఏవి ఉండాలి. సో ఇలా సబ్జెక్ట్ రిలేటెడ్ టాపిక్ నుంచి కవర్ చేస్తారు. ట్రెండ్స్ ఇన్ ది సోషల్ సైన్స్ కరికులం, సో ఇక్కడ సామాజిక శాస్త్రానికి సంబంధించి ఆర్ సాంఘిక శాస్త్రానికి సంబంధించి పాఠ్యాంశ ధోరణులు, రీసెంట్ చేంజెస్ ఏంటి, రీసెంట్ కాంటెంపరీ ఇష్యూస్ ఏంటి అనే టాపిక్ కూడా మనకి ఎక్కువగా అడుగుతారు. తర్వాత ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంబంధించి భారత రాజ్యాంగం యొక్క లక్షణాలు, ప్రత్యేకతలు ఏంటి అని అయితే అడుగుతున్నారు. సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అనదర్ థింగ్, గ్లోబలైజేషన్ సంబంధించిన టాపిక్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఓన్లీ గ్లోబలైజేషన్ అనేది కాదు, సో గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్ అనేది స్కూల్ ఎడ్యుకేషన్ మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, అండ్ ఆ ప్రభావం అనేది ఎస్పెషలీ సాంఘిక శాస్త్రం పైన ఎటువంటి ప్రభావం ఉంటుందని కూడా అడగొచ్చు. మనకు ఆ టాపిక్ని కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. సో తర్వాత మనకు ఏంటంటే లోకలైజ్డ్కి సంబంధించి కరికులం అండ్ ఐకేఎస్కి సంబంధించి లోకలైజ్డ్ కరికులం, సో మన ప్రాంతీయ స్థాయిలో ఉండే కరికులం అనేది కావచ్చు. అండ్ అదేవిధంగా ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ సంబంధించిన టాపిక్ని రెండింటిని కొలాబరేట్ చేస్తూ ఆన్సర్ అయితే రాయమంటున్నారు. సో ఇవి మనకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో మ్యాక్సిమం ఆఫ్ ది సెషన్స్లో లాంగ్ క్వశ్చన్స్లో అయితే అడగడం జరిగింది. సో మేము ఎక్కువగా రిపీట్ అయిన క్వశ్చన్స్ అయితే తీసుకోవడం జరిగింది. మీరు రెఫరెన్స్ కోసం అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత మనం 4 మార్క్స్ తీసుకుంటే ఇక్కడ 4 మార్క్స్ అనేది బేస్డ్ ఆన్ మీ యొక్క యూనివర్సిటీ పేపర్ ప్యాటర్న్ బట్టి 4 మార్క్స్ కానీ 5 మార్క్స్ కానీ 2 మార్క్స్ కానీ వాట్ ఎవర్ ఏదైనా ఉంటుంది. సో మీకు షార్ట్ క్వశ్చన్స్ కూడా అడగడం జరుగుతుంది. సో ఇక్కడ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ సంబంధించిన క్వశ్చన్ అయితే అడుగుతారు. తర్వాత ప్రొఫెషనల్ ఎథిక్స్ సంబంధించి, కోడ్ కండక్ట్ ఆఫ్ టీచర్ సంబంధించి, వృత్తిపరమైన నైపుణ్యం నీతికి సంబంధించి, డిజిటల్ రిపోజిటరీ అంటే ఏంటి, అది ఏ విధంగా యూటిలైజ్ అవుతుంది అనేది సంబంధించి, ఏఐ టూల్స్ ఆర్ డిజిటల్ రిసోర్సెస్ సంబంధించి, ప్రింటెడ్ ఆర్ నాన్ ప్రింటెడ్ మెటీరియల్కి సంబంధించి కూడా అడుగుతారు. భక్తి మూమెంట్, సూఫీ ట్రెడిషన్కి సంబంధించి, అండ్ ఫూలింగ్ ఆఫ్ ది లెర్నింగ్ రిసోర్స్ సంబంధించిన టాపిక్ నుంచి, తర్వాత బ్లూ ప్రింట్కి సంబంధించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. రోల్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ఇన్ లెర్నింగ్ సంబంధించి, లెర్నింగ్లో ఫీడ్బ్యాక్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది కావచ్చు. ఫార్మేటివ్ సమ్మేటివ్ అసెస్మెంట్కి సంబంధించి, కాంపిటీస్ ఆఫ్ సోషల్ సైన్స్ టీచర్ మనం ఆల్రెడీ లాంగ్లో చూడడం జరిగింది. కాన్సెప్ట్ మైండ్ మ్యాపింగ్ సంబంధించి, సో అది నాలెడ్జ్ బిల్డింగ్లో కానీ అండ్ లెర్నింగ్ ప్రాసెస్లో కానీ అది ఏ విధంగా యూటిలైజ్ అవుతుందనే టాపిక్ గురించి, మైక్రో వర్సెస్ మైక్రో ఎకనామిక్స్ సంబంధించిన టాపిక్ నుంచి కవర్ చేస్తారు. తర్వాత రికమెండేషన్స్ ఆఫ్ ఎన్సీఎఫ్ ఎస్సీ ఎన్ఈపీ 2020, ఇది లాంగ్ క్వశ్చన్స్లో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ కాబట్టి. తర్వాత పెడగాజికల్ కంటెంట్ నాలెడ్జ్ అనేది పీసీకే గురించి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇఫ్ యు ఆర్ ఏ సోషల్ టీచర్, పీసీకేకి సంబంధించిన టాపిక్ గురించి అడుగుతారు. తర్వాత యాక్షన్ రీసెర్చ్ అండ్ దాంట్లో ఉన్న స్టెప్స్ గురించి అయితే అడుగుతారు. ఇవి మ్యాక్సిమం ఆఫ్ ది సెషన్స్లో మనకు కవర్ చేసిన టాపిక్స్. ఈ టాపిక్స్ సంబంధించి కంప్లీట్ నోట్స్ కూడా మేము ఆల్రెడీ మనకు సంబంధించిన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. జస్ట్ మీరు అందులో జాయిన్ అయ్యి బీఈడీ సెకండ్ సెమిస్టర్ క్వశ్చన్ పేపర్స్ ఆర్ బీఈడీ సెకండ్ సెమిస్టర్ మెటీరియల్, బీఈడీ సెకండ్ సెమిస్టర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లైక్ సెట్ చేస్తే మీకు దొరకడం జరుగుతుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కుదురుతూ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.